లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రశాంతంగా ఉండే చోట ఫ్యాక్షన్ సంస్కృతి ప్రారంభమైందా? రాజకీయ హత్యలు మొదలయ్యాయా? వరుస ఘటనలకు కారణమేంటి? శ్రీకాకుళం జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీద్పేటలో వైసీపీ నేత సత్తారు గోపి హత్య తీవ్ర అలజడి రేపింది. హైవేపై కొయిరాల జంక్షన్ సమీపంలో గోపిని అడ్డగించి ప్రాణం తీశారు ప్రత్యర్థులు. కర్రలు, రాడ్లు, కత్తులతో మూకుమ్మడిగా దాడి చేసి ప్రాణం తీశారు. సుమారు 9 మంది ఈ దాడిలో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎచ్చర్ల ఎంపీపీ చిరంజీవి ప్రధాన అనుచరుడు సత్తారు గోపి ఫరీద్పేటలో అంతా తానే లోకల్ పాలిటిక్స్ నడుపుతూ ఉంటాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే గ్రామంలో 2 హత్యలు జరిగాయి. సత్తారు గోపి హత్య ఘటన శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది. టీడీపీ వర్గీయులే అతడిని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని హైవేపై ఆందోళనకు దిగారు. దాని కారణాలు అంటే ఇవే సార్. వాళ్ళు టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రధాన కారణాలు అవే, రాజకీయ కారణం. అంటే బిఫోర్ ఒక సంవత్సరం అవుతుందిలేండి, మరి కోన ప్రసాద్ అనే వ్యక్తిని ఊర్లోనే చంపేశారు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం తిరగకముందే మళ్ళీ మా అన్నయ్య కొడుకుని చంపేశారు. ఇప్పుడు చనిపోయిన గోపి కూడా మా అన్నయ్య కొడుకే. రెండింటికి ఒకలేనా కారణం అనుకుంటున్నారు? రెండింటికి ఒకలే సార్ కారణం. మీరేం కోరుతున్నారు? పోలీసులకి మాకు న్యాయం కావాలని కోరుతున్నాం సార్. వాళ్ళని అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం కావాలి. మరోవైపు గోపిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఫరీద్పేటలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎప్పటినుంచో కొనసాగుతోంది. రాజకీయ కక్షల కారణంగా గతంలో కొన్ని హత్యలు కూడా జరిగాయి. ఇటీవల ఇరు వర్గాల మధ్య కొట్టాటలో ఓ వ్యక్తి గాయపడి చనిపోయాడు. అది మరిచిపోకముందే సత్తారు గోపి హత్య జరిగింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.